హలో వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. నేను సౌమ్య. ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ డివైన్ ఎనర్జీ హీలర్ ప్రత్యూష గారితో ఉన్నాం. మనకి కావాల్సిన విషెస్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో ప్రత్యూష గారి నుంచి కొన్ని టెక్నిక్స్ నేర్చుకోబోతున్నాం. నమస్తే ప్రత్యూష గారు. నమస్తే మ్యామ్. మనకున్న విషెస్ ఏవైనా సరే, అంటే కొన్ని కోరికలు, జాబ్ కానీ మ్యారేజ్ కానీ ఇలాంటివి వీలైనంత తొందరగా మనకున్న డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఏదైనా ఒక స్పీడ్ టెక్నిక్ ఉందా మీ దగ్గర? ఓకే, ఒక క్విక్ టెక్నిక్ ఒకటి ఉంది. అది ఏంటంటే ఇన్ఫినిటీ సింబల్. ఈ ఇన్ఫినిటీ సింబల్ అనేది ఏంటంటే చాలా పీస్ఫుల్గా, హార్మోనియస్గా మనకి కావాల్సిన కోరిక మేనిఫెస్ట్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంకల్పం, మనం ఒక కోరిక అడుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ కావాలి, నాకు జాబ్ కావాలి అని మనం 10 సార్లు కోరుకుంటాం. నాకు ఇది కావాలి, ఈ కంపెనీలో జాబ్ రావాలి, సాఫ్ట్వేర్ జాబ్ రావాలి, లేకపోతే నీకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జాబ్ రావాలి, ఒక డెసిగ్నేషన్, నాకు కావాల్సిన జాబ్ నాకు వస్తుంది, నీకు కావాల్సిన జాబ్ నీకు వస్తుంది. సో అలాగా ఒక జాబ్ సంకల్పం చేస్తాం. చేసినప్పుడు ఏ సంకల్పం నేను పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నువ్వు జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ నీకు కష్టమైతే అందులో నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. సంకల్పం అయితే నెరవేరిపోయింది. తీరా జాబ్ వచ్చాక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. నీకు ఆనందం ఉంది, మళ్ళీ నీకు అంటే నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉండొచ్చు, ఆ కొత్త సబ్జెక్ట్ కొత్తగా నేర్చుకోవాల్సింది ఉంటుంది, ట్రైనింగ్ నీకు అర్థం కాకపోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు సపోర్ట్ చేయకపోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా చాలామంది ఫేస్ చేస్తారు జాబ్లో. సో నువ్వేం అడిగావు? నాకు జాబ్ కావాలి, నాకు ఈ జాబ్కి వస్తే నేను సక్సెస్ఫుల్గా ఉంటానని అడిగావు. కానీ నీకేంటంటే పాజిటివ్ అవుతుంది, అక్కడ నెగిటివ్ అవుతుంది. కానీ నువ్వు నాకు ఎట్లయినా జాబ్ కావాలి, నేను ఇందులో ఆనందంగా ఉండాలి అనుకున్నావు. కాబట్టి నీకేంటి, నువ్వు ఏ ప్రాబ్లం ఉన్నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసేస్తున్నావు, దాంట్లో ముందుకు వెళ్ళిపోతున్నావు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే జాబ్ కావాలి అని అడుగుతారు. తీరా జాబ్లోకి వెళ్ళాక అమ్మో నేను ఇంత ప్రెషర్ తట్టుకోలేకపోతాను, నేను దీన్ని మానేస్తాను, మారిపోవాలి ఇక్కడి నుంచి అనిపిస్తుంది వాళ్ళకి. మానేయాలనుకుంటారు, మానేస్తారు. ఒక సంవత్సరంలో 3-4 జాబ్స్ మారుతూ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే ఒక్క చోట నిలకడగా ఉండదు. ఈ సంవత్సరంలోనే 3-4 జాబులు మారుతూ ఉంటారు, మళ్ళీ గ్యాప్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు ఎందుకు ఇలా అవుతుంది అంటే వాళ్ళు ఆ నెగిటివ్ని తట్టుకోలేకపోతుంటారు అనమాట. పీస్ఫుల్గా ఏది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నారు. పీస్ఫుల్గా ఏదైనా మేనిఫెస్ట్ చేయాలంటే ఇన్ఫినిటీ సింబల్. ఒక్కసారి ఆ పేపర్ ఇవ్వమ్మా. ఇప్పుడు నాకు జాబ్ కావాలి, ఐఎమ్ వర్కింగ్. ఎఫర్మేషన్ ఏంటంటే జాబ్ కావాలంటే ఐఎమ్ వర్కింగ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ XYZ కంపెనీ యాజ్ సమ్ డెసిగ్నేషన్ ఇవ్వాలి. ఓకే, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ. లేకపోతే నీకు ఈ కంపెనీయో తెలీదు, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ this so and so designation and taking salary, నా salary ఎంత తీసుకుంటున్నాను, 2 lakh rupees salary, and receive 2 lakhs rupees salary every single month. I joyfully receive 2 lakh rupees salary working as a software professional. For example, software professionals అయితే ఇట్లా అడగొచ్చు. I am so happy and grateful now that I am working in a software company as a software engineer and I receive 1 lakh rupee salary every single month. ఇలా అనుకోవచ్చు అనమాట. సో ఇలా ఎఫర్మేషన్ ఫస్ట్ అనుకోవాలి. ఎఫర్మేషన్ని ఫస్ట్ అనుకున్న తర్వాత ఈ ఎఫర్మేషన్ని నీ మనసులో ఫస్ట్ ఆ సంకల్పం అనుకోవాలి. నీ మనసులో ఫస్ట్ కళ్ళు మూసుకొని నాకు ఈ కంపెనీలో జాబ్ వచ్చేసింది, నేను ఇలా సక్సెస్ఫుల్గా ఉన్నాను, ఎంతో ఆనందంగా ఉన్నాను, ఆ జాబ్లో నాకు అందరు సపోర్టివ్గా ఉన్నారు, నేను ఎంతో ఆనందంగా ఉన్నాను అంటావు కదా. అనిన తర్వాత ఈ ఇన్ఫినిటీ సింబల్ని వేసుకోవాలి. ఇన్ఫినిటీ సింబల్. ఓకే, ఈ ఇన్ఫినిటీ ఈజ్ లైక్ స్లీపింగ్ 8 అనుకోవచ్చు. 8 కూడా ఇన్ఫినిటీ కిందే వస్తుంది. ఇన్ఫినిటీ సింబల్తో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ సాఫ్ట్వేర్ కంపెనీ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఐ రిసీవ్ 1 lakh rupee ఎవ్రీ సింగిల్ మంత్. ఐఎమ్ సో హ్యాపీ. అలా నువ్వు ఒక 21 టైమ్స్ ఈ పేపర్ మీద ఇలా ఇన్ఫినిటీ సింబల్ వేసుకుంటా, నెమ్మదిగా సింబల్ వేసుకుంటా. అంటే యాక్చువల్లీ ఇలా దీన్ని చూసుకుంటా వేస్తుంటే దాంట్లో డీప్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది. చూసుకుంటా వేసుకుంటే
చాలా డీప్గా వెళ్ళిపోతుంది మన కాన్షియస్నెస్. ఇలా డీప్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ క్విక్గా అవుతుంది. ఎందుకంటే ఒక చోట నువ్వు ఫోకస్ చేస్తున్నావు, నాకు ఈ సింబల్తో ట్రావెల్ చేస్తున్నావు అంట. అండ్ ఈ ఇన్ఫినిటీ సింబల్ అనేది చాలా పవర్ఫుల్. ఇది ఏదన్నా ఏ జాబ్ కావచ్చు, ఏదన్నా నీకు పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ ఇస్తుంది, ఎంతో హార్మోనియస్గా ఉంటుంది, నీకు అన్నీ అనుకూలంగా ఉంటాయి ఆ జాబ్లో, ఫేవరబుల్గా అందరు నీకు సపోర్ట్ చేయడం. ఇంకోటి ఏంటంటే నీకు ఎలా ఇష్టమో అలాంటి జాబ్ వస్తుంది. అంటే జాబ్ వస్తుంది, మంచి శాలరీ ఉంటుంది, నువ్వు ఎలా అడిగేవాళ్ళ అందులో కూడా నీకు అంత ఫేవరబుల్గా ఉండే సిచ్యువేషన్స్ ఉన్న జాబ్ నీకు వస్తుందన్నమాట. సో అందుకే ఇన్ఫినిటీ సింబల్ చాలా పవర్ఫుల్. ఇన్ఫినిటీ సింబల్ ఇంకోటి ఏం చేస్తుందంటే, నీకు జాబ్ కావాలి అంటే ఇన్ఫినిటీ సింబల్తో నువ్వు చేసినప్పుడు ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ చూపిస్తుంది. ఒక్క ఆపర్చునిటీ కాదు, ఒక చాలా ఆపర్చునిటీస్ నీకు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు ఈ సంకల్పం చేసి ఒక 21 days 21 times ఈ అఫర్మేషన్ చేసి ఈ ఇన్ఫినిటీ సింబల్ చేసిన తర్వాత నీకు ఎన్ని ఆపర్చునిటీస్ అంటే ఒక 5-6 ఆపర్చునిటీస్ వస్తాయి. ఒక కంపెనీలో నీకు ఆఫర్ కూడా వచ్చేస్తుంది, ఇంకో కంపెనీలో మళ్ళీ నువ్వు ఆఫర్ ఇంక్రీజ్ చేసి కూడా నువ్వు అడగొచ్చు. అండ్ ఏ ఆపర్చునిటీ వచ్చినా అందులో నీకు పీస్ఫుల్గానే ఉంటుంది. నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో ఈ సంకల్పం నెరవేరిన తర్వాత నీకు పీస్ఫుల్ అండ్ హార్మోనియస్ రిలేషన్షిప్స్ని ఇస్తుంది. ఆ కంపెనీలో వర్క్ వైజ్ కావచ్చు, ప్రతిదీ నీకు చాలా ఈజీగా ఉంటుంది, చాలా సంపూర్ణ అనుకూలవంతంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఫస్ట్ నీకు జాబ్ వస్తుంది, జాబ్లో కూడా నీకు పీస్ఫుల్ మంచి ప్రాజెక్ట్, నీకు నచ్చిన ప్రాజెక్ట్, నీకు నచ్చిన వర్క్, నీకెంతో అనుకూలవంతంగా నీకెంతో ఫేవరబుల్గా ఉండే వర్క్ నీకు వస్తుందన్నమాట ఇన్ఫినిటీలో. ఇన్ఫినిటీ సింబల్ ఇస్ అమేజింగ్ యాక్చువల్లీ. ఈ విధంగా 21 times ఈ ఇన్ఫినిటీ సింబల్ వేసుకొని ఇలా ఫోకస్డ్గా 21 times ఇన్ఫినిటీ సింబల్ వేసుకుని ఎఫర్మేషన్ ఇలా రాస్తూ ఉండాలి. మీరు ఇలా వైట్ పేపర్ తీసుకొని, ఇంకా ఏ పెన్ అయినా పర్లేదు, రెడ్ పెన్ ఉంటే ఇంకా మంచిది, బ్లూ పెన్ ఈజ్ ఓకే, నీకు ఏ పెన్ ఆ మినిట్లో నీకు దొరికిందో దాంతో కూడా చేసుకోవచ్చు. ఈ పెన్తోనే రాయాలి అనే రూల్ ఏం లేదు. రెడ్ పెన్ ఉంటే ఏంటంటే ఇంకా స్పెసిఫిక్గా అది మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి దీంతో ఇట్లా ఇన్ఫినిటీ ఇలా అనుకుంటూ ఇలా చేస్తూ యూ జస్ట్ నీ అఫర్మేషన్ అనుకుంటూ ఉండాలి. 21 days చేయాలి. 21 days చేసిన తర్వాత ఫస్ట్ ఏమవుతుందంటే నీకు ఆపర్చునిటీస్ ఫస్ట్ కనిపిస్తాయి, ఎవిడెన్స్ కనిపిస్తుంది. నీ యొక్క సంకల్పంలో ఎవిడెన్స్ కనిపించడం. ఎందుకంటే ఇందులో ఫస్ట్ ఏంటంటే నీ యొక్క బీజం పడుతుంది, ఫస్ట్ సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ బీజం పడుతుంది. ఆ తర్వాత నుంచి నీకు స్టార్ట్ అవుతుంది. ఓకే, కొన్ని ఎవిడెన్సెస్ కనిపిస్తాయి, ఆపర్చునిటీస్, కాల్స్ వస్తూ ఉంటాయి, ఇంటర్వ్యూ కాల్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ అంటే ఒక 2-3 ఇంటర్వ్యూస్ నువ్వు వెళ్ళి ఉంటావు, తర్వాత ఫైనల్కి ఒక దాంట్లో నువ్వు సెలెక్ట్ అయిపోయి ఉంటావు. మళ్ళీ సెలెక్ట్ అయిపోయిన తర్వాత కూడా నీకు ఆపర్చునిటీస్ వస్తాయి. ఎందుకంటే ఇన్ఫినిటీ సింబల్ ఎలా చేస్తుందంటే ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ చూపిస్తుంది. నీకు ఒక్కటి పాసిబుల్ కాదా, ఇంకో పాసిబిలిటీ చూపిస్తాను, ఇక్కడ పాసిబుల్ లేదా ఇంకో పాసిబిలిటీ చూపిస్తాను. అందుకే ఇన్ఫినిటీ సింబల్ చాలామంది ఎందుకు యూస్ చేస్తారు, ఇదంటే సంథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఆల్సో కెన్ బి పాసిబుల్ విత్ ఇన్ఫినిటీ సింబల్. ఇన్ఫినిటీ సింబల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఈ ఇన్ఫినిటీ సింబల్ గురించి నేను ప్రతి మంత్ పౌర్ణిమ రోజు ఈవినింగ్ 8 to 10 నేను ఈ ఇన్ఫినిటీ సింబల్ గురించి ఎలా దీన్ని సాధన చేయొచ్చు, దీనికి ఒక డివైన్ ఎనర్జీ హీలింగ్ ప్రాసెస్ ఉందన్నమాట. ఆ ప్రాసెస్ చేసి అసలు మీ యొక్క సంకల్పం ఎందుకు నెరవేరట్లేదు, దానికి సంబంధించిన హీలింగ్ ఏంటి, ఆ హీలింగ్ చేస్తూ ఈ ఇన్ఫినిటీని యూజ్ చేయడం నేర్పిస్తానమాట ప్రాపర్గా స్టెప్ బై స్టెప్. సో నీకు సబ్ కాన్షియస్ ప్రోగ్రామింగ్ చాలా క్విక్గా ఉంటుంది ఈ ఇన్ఫినిటీ ప్రాక్టీస్ చేసినప్పుడు. సో అందుకే ఇన్ఫినిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐ వుడ్ సే. అంటే వెరీ క్విక్ టెక్నిక్, తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. అంటే నాకు తెలిసి నేను ఇన్ఫినిటీ చేసినప్పుడు వితిన్ 1 weekలో మేనిఫెస్ట్ చేశాను నాకు కావాల్సింది. సో మనకి కావాల్సింది నెరవేరుతుంది. ఆ తర్వాత ఇప్పుడు జాబ్ రావడం ఒకటైతే దాంట్లో నిలబడడం ఇంకొక పెద్ద టెన్షన్ జనాలకి. సో అక్కడ మన మైండ్ సెట్ మనం కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి వెళ్ళిన దగ్గర ఏ ప్రాబ్లం వచ్చినా. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ ఉంటుంది? అలాంటి వాళ్ళకి ఇన్ఫినిటీ ఏం చేస్తుందంటే అక్కడ నిలబడలేని జాబ్ చూడదు,
అదే నీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకొని నీకు రైట్ ఏంటి అని సెలెక్ట్ చేసి నీకు రైట్ ప్లేస్ రైట్ జాబ్ ఎతికి మరి నీకు విశ్వం చూపిస్తుంది. ఇన్ఫినిటీ సింబల్ చేసేది అంత పవర్ఫుల్ ఉంటుందన్నమాట. అదే నీ గురించి చూసుకుంటుంది. నువ్వేమి నేను అక్కడ నిలబడతానా లేదా అని నీ టెన్షన్ లేకుండా నీకు ఒక అమ్మ బిడ్డని ఎలా చూసుకుంటుంది అలాగా ఇన్ఫినిటీ విల్ టేక్ కేర్ ఆఫ్ లైక్ ఏ గాడ్ అనమాట. విశ్వం చూసుకుంటుంది. ఇన్ఫినిటీ సింబల్ ఇస్ అంత ఫాస్ట్గా విశ్వానికి మెసేజ్ వెళ్తుంది ఇన్ఫినిటీ సింబల్తో. థ్యాంక్ యూ మ్యామ్, మంచి టెక్నిక్ చెప్పారు మా వ్యూవర్స్ కోసం. ఇంకా మీరు ఒకవేళ పౌర్ణిమ మెడిటేషన్ టెక్నిక్ నేర్చుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.